మందిరంలో వర్మ కొన్ని ఇష్యూస్ క్రియేట్ చేసినందుకు వర్మని సస్పెండ్ చేస్తున్నారు పార్టీ నుంచి. సో ఆయన వైసీపీ వైపు వెళ్తాడని చెప్పేసి అంటారు. దాని గురించి మీరు ఏమంటారు? 100% అక్కడ ఆప్షన్ ఉన్నది వైసీపీ కాబట్టి వైసీపీ సైడ్ వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు బీజేపీ, జనసేన ఈ ముగ్గురు కలిసి ఉన్నారు కాబట్టి ఆ 100% వైసీపీకి వెళ్తే మంచి అవకాశాలు కూడా ఉంటాయి. వైసీపీకి వెళ్ళాలా, వెళ్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇలా చూసుకుంటే ఇక్కడ సరే వాళ్ళు అలయన్స్ ఉన్నారని చెప్పేసి పాత సీనియర్లను కూడా పక్కన పెడితే సరికాదు. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు డబ్బులు ఖర్చు పెట్టుకొని వేలాది మంది కార్యకర్తలను కాపాడుకుంటూ పార్టీని ముందుకు తీసుకుపోయినటువంటి వ్యక్తుల్ని ఈ విధంగా సస్పెండ్ చేసే విధంగా చేస్తే కరెక్ట్ కాదు. ఏదేమైనా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక విధంగా ఉన్నటువంటి లీడర్ కాబట్టి ఈ విధంగా చేయొద్దు. వర్మకు పిలిచి మంచి ఎమ్మెల్సీ కానీ ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఎమ్మెల్యే కూడా ఇక్కడ చేసిండు కాబట్టి. అదేవిధంగా పార్టీ అధికారం లేనప్పుడు కష్టపడిన కార్యకర్తలను కాపాడుకున్నాడు కాబట్టి అట్లాంటి వ్యక్తిని దూరం చేసుకుంటే గిట్ట రాబోయే రోజులలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాంటి జనసేన వాళ్ళు కూడా ఏమంటారు అంటే ఆయన ప్లేస్ ఏదైతే పిఠాపురంలో ఆయన ప్లేస్ కబ్జా చేశారు పవన్ కళ్యాణ్ గారు, అందుకే విషం చిమ్ముతున్నాడు అని చెప్పేసి చెప్తున్నారు. దానికోసం విషం చిమ్ముడు ఏందండి, గుర్తుపెట్టుకోండి, రాజకీయ క్షేత్రంలో ఉన్నప్పుడు కామన్ అండి. ఇప్పుడు ఎవరైనా కూడా ఒకరి మీద ఒకరు విభేదాలు చేసుకోవడం అది సహజం. అది ఎందుకంటే ఇప్పుడు ఇలా గుర్తుపెట్టుకోండి, అక్కడ ఆ సిచ్యువేషన్ ఇక్కడ తెలుగుదేశం గాలి వచ్చింది. ఆ పిఠాపురం స్థానంలో కంపల్సరీ వర్మ గారు ఉన్న కూడా గెలుస్తుండే. 100% బాధ అనిపిస్తారు. ఇన్ని రోజులు కష్టపడి పార్టీ అధికారం లేనప్పుడు కార్యకర్తలను కాపాడుకొని కార్యకర్తలకు అండగా నిలిచి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని జీవితాన్ని పార్టీ కోసం అంకితం చేసి లాస్ట్ మూమెంట్లో గద్దలాగా వచ్చి ఎవడో టికెట్ దండుకపోతుంటే బాధ అనిపించుకుంటే ఏమనిపిస్తుందండి? ఎవరికైనా కూడా ఉంటుందండి బాధ. ఎందుకంటే ఇలా ప్రజాక్షేత్రంలో ఉన్నాడు 5 సంవత్సరాల అధికారంలో ఉన్న ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు చేసారు, ఎన్ని ఇబ్బందులు జరిగినా తెలుసు. అందరినీ కూడా ముందుకు నెట్టుకుంటూ పోయి అధికారం రాగానే పక్కోల వైపు చూసాం పార్టీలకి సస్పెండ్ చేద్దామంటే కరెక్ట్ కాదు. ఆల్టర్నేట్గా రాజకీయంలో ఉన్నప్పుడు ఏదో ఒక దారి చూపెట్టాలా. నువ్వు ఎందుకు వర్మానికి ఇది కాకుండా నీకు వేరే ఇస్తామని చెప్పి ఏదో ఒక పదవి ఇస్తాడు 100%. గుర్తుపెట్టుకోండి, ఇలా తెలుగు రాష్ట్రాలలో ఇలా భారతదేశ రాజకీయ వ్యవస్థనే వాడు చచ్చిపోయే స్థితిలో ఉండని ఇది ఉండని విమర్శలు చేసేది కామన్. అది ఇలా సహజంగా అయిపోయింది. ఇలా గుర్తుపెట్టుకోండి, సహజంగా అయిపోయింది కాబట్టి దాన్ని పట్టించుకోవద్దు. ఏదైనా కూడా ఈ వర్మ గారిని గిట్ట చంద్రబాబు నాయుడు గారి గిట్ట వదులుకుంటే గిట్ట రాబోయే రోజులలో కూటమి ప్రభుత్వం అధికారం కోల్పోయే అవకాశాలు 100% ఉంటుంది. ఎందుకంటే మనం చిన్నదే కదా ఇదన్నీ వదిలేసుకున్నాం అనుకుంటే ఆ చిన్నది పోయి పెద్దగా అయిపోయి మొత్తము వ్యవస్థకి దెబ్బేసే పరిణామాలు ఎదురవుతాయి. అయితే అలానే ఆయన వెహికల్ పైన వర్మ గారి వెహికల్ పైన అటు సైడ్ చంద్రబాబు నాయుడు ఇటు సైడ్ లోకేష్ గారి ఫోటోలు అయితే రిమూవ్ చేయడమే జరిగింది. ఆయన అనుచరులు ఆయన ఎందుకు తీయలేదు? అదే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా కూడా అనుచరులకు కొద్దిగా బాధ ఉంటుంది, కష్టం ఉంటుంది, మంచి ఉంటుంది. ఎవరికైనా కూడా ఇంత కష్టపడ్డప్పుడు కూడా ఫలితం జరగనప్పుడు ఉంటుంది. అప్పుడక్కడ గుర్తుపెట్టుకోండి, ఏదైనా కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి టికెట్ కేటాయించినప్పుడు ఇలా ఇది పార్టీ పొత్తున్నప్పుడు వాళ్ళకి టికెట్ వెళ్ళిపోయినప్పుడు వర్మ గారు కూడా ఏదో ఒక అవకాశం చూపెట్టాలండి. ఎందుకంటే పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి అవకాశాలు చూపెట్టకుంటే కరెక్ట్ కాదు కదా. అదేవిధంగా 100% చేస్తారండి. ఇప్పుడు మీకు అవకాశం, మీరు కోట్ల రూపాయలు, ఇప్పుడు ఒక మాట అండి, మీరు జర్నలిస్ట్గా మీరు ఉన్నారు, మీరు 1 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని వ్యవస్థ నడిపించి అదే లాస్ట్ మినిట్లో నీకు టికెట్ లేదు పోండి, మీకు ఎంత బాధ ఉంటుందండి? ఎవరికైనా కూడా బాధ ఉంటుందండి.